ఉద్యోగాలు ఉపాధి కల్పన పేరుతో వైఎస్ఆర్ జగన్లు దోపిడీకి పాల్పడితే కూటమి ప్రభుత్వంలో పారదర్శక భూ కేటాయింపులతో ఉద్యోగ విప్లవం జరుగుతోందని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. జగన్ క్విడ్ ప్రోకోకు బ్రహ్మణి స్టీల్స్ కు భూ కేటాయింపు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా అంతులేని అవినీతికి పాల్పడ్డారన్నారు. దోపిడీకి ఉపాధి కల్పనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని పట్టాభి సూచించారు. ఉపాధి కల్పించడం కోసం పెద్ద పరిశ్రమని తీసుకువస్తున్నానన్న ఒక భ్రమని సృష్టించి దాదాపుగా 14,000 ఎకరాల భూముల్ని ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్ కి కట్టబెట్టినటువంటి వైనం. అంటే పరిశ్రమల స్థాపన ముసుగులో జగన్ రెడ్డి ఏ విధంగా లూటీ చేశాడన్న దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మణి స్టీల్స్. అంటే మీరేమో ఎకరానికి 18,500 చొప్పున కారు చౌకగా భూములు ఇచ్చేస్తారు. 10,000 ఎకరాల భూమి కేవలం 20 కోట్లకి ఇచ్చేస్తారు. అదే భూమిలో కొంత భాగాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయలు డబ్బులు తీసేసుకుంటారు. ఆ డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా వివిధ షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇచ్చినటువంటి భూమిలో ఒక్క ఇటుక రాయి కూడా పెట్టకుండా వివిధ మార్గాల ద్వారా వాటిని పక్కదారి పట్టిస్తారు. మీ బినామీ కంపెనీలు, మీ నమ్మిన బంట్లో మీ ఆత్మలకు చెందినటువంటి కంపెనీల ద్వారా మళ్ళీ మీ జగతి పబ్లికేషన్స్, మీ ఇందిరా టెలివిజన్ లోకి మళ్ళీ డబ్బులు వచ్చి చేరిపోతాయి. దీన్ని ఏమంటారు మిస్టర్ జమోరే? సజ్జల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి చెందినటువంటి ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్, జగతి పబ్లికేషన్స్ ఒకే బిల్డింగ్ లో ఎట్లా వచ్చేసాయి సార్? ఇదే రెడ్ గోల్డ్ కి ఓబులాపురం మైనింగ్ కంపెనీలో 50% ఐరన్ ఓర్ వాటా కట్టబెట్టిస్తూ అగ్రిమెంట్ రాయిపిస్తావు. కడప జిల్లాని ఉద్ధరించావా? ఒక్క ఇటుక రాయి పెట్టించావా? అక్కడ ఒక్క ఉద్యోగాన్ని సృష్టింపజేసావా? ఏం చేసావా? కొబ్బరికాయ కొట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గాని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గాని పెట్టుబడుల పేరుతో లూటీ జరిగితే, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల పేరుతో ఒక ఉపాధి విప్లవం మన కళ్ళెదురుగుండా కనపడతా ఉంది.